విజయనగరం జిల్లా కూటమి పార్టీల్లో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీలను సమన్వయం చేసే పెద్ద దిక్కు జిల్లాల్లో కరువయ్యాయని అంటున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీకి అక్కడ సీటు దక్కకపోయినా జనసేన తనకు కేటాయించిన ఒక స్థానాన్ని గెలుచుకుంది. అయితే గెలిచిన వారు తమ నియోజకవర్గాల్లో తమదే పెత్తనం అంటూ మిత్రపక్షాలను పట్టించుకోవడం లేదట. ఎన్నికల వరకు మూడు పార్టీల మధ్య కనిపించిన సఖ్యత ఇప్పుడు మచ్చకైనా కనిపించడం లేదట. అసలు జిల్లాలోని కూటమి పార్టీలో ఏం జరుగుతోంది? ఉమ్మడి విజయనగరం జిల్లాలో అధికార కూటమిలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది రాజకీయం. ఎవరు ఎవరిని కలుపుకుపోవడం లేదన్న విమర్శలు వాళ్లలో వాళ్లే చేసుకుంటున్నారు. ఒక పార్టీ నుండి మరొక పార్టీకి సహకారం అందడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరి రాజకీయం వాళ్లదే అన్నట్లు వ్యవహరిస్తున్నారంట. ఇక్కడ మా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి మొత్తం అధికారం మాదే అన్న చందాన ఆయా పార్టీలు వ్యవహరిస్తున్నాయని, మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న టాక్ గట్టిగానే వినిపిస్తుంది. కేవలం ఎన్నికల ముందు మాత్రమే టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసికట్టుగా ఉన్నట్టు కనిపించాయి. ఎన్నికల తర్వాత ఎక్కడ ఆ ఛాయలు కనిపించడం లేదంటున్నారు. అలా అని మూడు పార్టీలను సమన్వయం చేసే నాయకులు ఉన్నారా అంటే లేరనే సమాధానమే వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు జిల్లాలో అశోక్ గజపతి లాంటి పెద్ద తలకాయలుండే, కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. టీడీపీకే పెద్ద దిక్కు లేక కిమ్మనకుండా ఉన్నారు. ఆ క్రమంలో మూడు పార్టీలను సమన్వయం చేసే నాయకులే కనబడడం లేదంటున్నారు. చీపురుపల్లి నుంచి గెలిచిన కిమిడి కళా వెంకట్రావు లాంటి సీనియర్ లీడర్లు ఉన్నప్పటికీ మంత్రి పదవి రాలేదని, ఇప్పటికే సొంత పార్టీ పైనే అలకబోని నియోజకవర్గంలోని ఆయన పత్తా లేకుండా పోయారు. అలాంటిది కూటమికి నాయకత్వం అంటే జరిగేది కాదంటున్నారు. దాంతో మూడు పార్టీలు విడివిడిగానే ఉంటున్నాయి. కూటమి ఐక్యత ఎక్కడా కొట్టొచ్చినట్టు కనిపించడం లేదు. నెల్లిమర్ల నియోజకవర్గంలో సీనియర్ టీడీపీ నాయకులున్నా అక్కడ జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి పెత్తనం చేస్తూ ఉండడంతో ఇప్పటికే పార్టీల మధ్య విభేదాలతో రోజుకో గొడవ జరుగుతూ ఇంటి పరువు రచ్చకెక్కుతోంది. ఉమ్మడి జిల్లాలో టీడీపీకి 8, జనసేనకు 1 ఎమ్మెల్యే ఉన్నారు. టీడీపీకి 2 మంత్రి పదవులు కూడా ఉన్నాయి. కానీ బీజేపీకి గుండు సున్నా. సో ఆ పార్టీ నాయకులను పట్టించుకునే నాదుడే లేవు. వారికి ఏ చిన్న సమస్య వచ్చినా కూటమి నాయకులకు కాదు కదా, తమ పార్టీలో ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితిలో ఉన్నారు. మొన్నటికి మొన్న ప్రధాని మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా విజయనగరం సిటీ అంతా ప్రధాని మోడీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కానీ నగరపాలక సంస్థ అధికారులు వెంటనే వాటిని తొలగించారు. దీంతో బీజేపీ నాయకులు కొందరు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. రాత్రంతా మున్సిపల్ గేటు వద్దని నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి కేవలం కొద్దిమంది బీజేపీ నేతలు మాత్రమే హాజరయ్యారు. ఇక రాత్రంతా బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టినా జనసేన నాయకులు గాని, టీడీపీ నాయకులు గాని కనీసం సంఘీభావం కూడా తెలపలేదు. దీంతో బీజేపీ నాయకులను చూసి నవ్వుకోవడం ప్రజల వంతైంది. ఇలా ఎటు చూసినా ఉమ్మడి విజయనగరం జిల్లా కూటమి ఐక్యత ఎక్కడా కానరావడం లేదు. మరోవైపు నామినేటెడ్ పదవులు కూడా మూడు పార్టీలకు అనుకున్న స్థాయిలో రాకపోవడంతో కూటమిలో ద్వితీయ శ్రేణి నాయకులు కూడా అంత యాక్టివ్ గా లేరంటున్నారు. మరి మరో 15 ఏళ్లు అధికారం తమదే అంటున్న కూటమి పార్టీల పెద్దలు విజయనగరం జిల్లాలో ఆ లక్ష్యానికి ఎంతవరకు చేరువవుతారో చూడాలి.